హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగే ఈరోజు కూడా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చాను. ఈరోజు సీనియర్స్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో మనకి వీడియో కామెంట్స్లో పెట్టారండి ఫ్రెషర్స్కి ఏమైనా ఉంటే చూడమని. సో నేను మ్యాక్సిమం నా ట్రైనింగ్ చేస్తున్నాను. ఫ్రెషర్స్ ఏమున్నా నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు ఎంబీఏ ఫ్రెషర్స్కి ఒక రిక్వైర్మెంట్ తీసుకొచ్చాను. మొన్న వీడియో కామెంట్లో ఎవరో ఆండ్రాయిడ్ సీనియర్ పొజిషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఒకరు అన్నారు. ఆ రిక్వైర్మెంట్ కూడా ఈరోజు పెట్టాను. సో మళ్ళీ ఇంకో కామెంట్లో గేమ్ టెస్టర్ కావాలన్నారండి. గేమింగ్ కంపెనీలో టెస్టర్స్ అంటే కొంచెం పొజిషన్స్ కొంచెం కష్టము. ఒకటి నాకు దొరికింది, అది కూడా ఈరోజు వీడియోలో మెన్షన్ చేశాను. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో అవి కాకుండా ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి, ప్లస్ ఈ వీకెండ్లో వాకిన్స్ కూడా ఉన్నాయండి, మల్టిపుల్ రోల్స్ హైదరాబాద్ లొకేషన్లో. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన నిన్న జరిగిన జాబ్ ఫేర్ గురించి రెండు బిట్స్ చూపిస్తానండి. సో అందులో పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడింది, ఏకే ఫౌండేషన్ అధినేత మన అనిల్ కుమార్ గారు ఆయన చెప్పిన వర్డ్స్, అవి మీకు చిన్న క్లిప్స్ చూపిస్తాను. అవి ఒకసారి చూడండి. ఆయన మన ఫ్రెషర్స్ కోసం చాలా జాబ్ ఫేర్స్ త్రూ అవుట్ తెలంగాణ ఏరియాలో ఆయన కండక్ట్ చేస్తున్నారండి. చాలా మంచి ఇనిషియేటివ్ చేస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఆ ధన్యవాదాలు. సో ఆ భగవంతుడు ఆయన చల్లగా చూడాలని, ఇలాంటి జాబ్ ఫేర్స్ మరిన్ని కండక్ట్ చేసి మన జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలని మనసారా కోరుకుందామండి. ఆయనకి ఆ భగవంతుడు కృప ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సో వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉపాధి కల్పిస్తున్నామంటే నిజంగానే ఈరోజు సార్ చాలా టైట్ షెడ్యూల్. ఒక సీఎం గారి యొక్క అడ్వైజరీ కూడా సార్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ ని వదులుకొని కూడా మనందరి కోసం వచ్చారు. ఆయన ఎప్పుడు సంతోషిస్తారంటే మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి నెక్స్ట్ జాబ్ మేళలో మీరే ఒక కంపెనీ రిప్రజెంటేటివ్ గా వచ్చినప్పుడు మాత్రమే అలాంటి పెద్దలందరూ కూడా వాళ్ళందరూ సంతోషపడతారు. కాబట్టి వాళ్ళు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు కూడా మీరందరూ ఉపయోగించుకోండి. తప్పకుండా మీరు కంటిన్యూస్ గా ఏకే ఫౌండేషన్ నుంచి జాబ్ మేళాలు కావచ్చు, మీరందరూ చూస్తుంటారు. ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, దానిలో స్టడీ మెటీరియల్స్ కావచ్చు, వివిధ రకాలైన కాన్సెప్ట్స్ పీపుల్ వస్తూనే ఉన్నది. మీకు ఇదే కాదు, నేను ఏమంటానంటే ఒక్కటే ఒకటి మీ దగ్గర నుంచి కోరుకునేది, ఫస్ట్ మీరు స్టార్ట్అప్ చేయండి మీ కెరియర్ ని. ఎక్కడో సమ్వేర్ యు హావ్ టు స్టార్ట్ యువర్ కెరియర్, ఆర్ ఎల్స్ ఇట్ డస్ నాట్ మూవ్ ఏ ఫీల్డ్ ఆల్సో. మీ కెరియర్ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయకుంటే నాకు కానిస్టేబుల్ జాబే రావాలి, లేకపోతే నాకు బ్యాంక్ లో ఉద్యోగమే రావాలి, నేను సాఫ్ట్వేర్ జాబ్ లో మంచి ఎంఎన్సీ కంపెనీలో పోతానుకుంటే ఇట్ కెనాట్ మూవ్ ఏ ఇంచ్ ఆల్సో. ఒక ఇంచు కూడా కదలలేదు. మన జీవితం అలానే ఉంటుంది. 2024 పోతుంది, 25 పోతుంది, తర్వాత వస్తారు. మీరు అందరూ చూస్తున్నాం. ఇలా జగన్ చెప్తున్నాడు, యాక్చువల్లీ కంపెనీస్ ఏంటంటే ఒక ఏజ్ ఫ్యాక్టరీ పెడతాయి, 18 to 25, 18 to 30 అని చెప్పేసి. ఈ లోపల మనం ఇయ్యాలి కాదు రేపు అనుకున్న లోపల మనకి ఏజ్ వచ్చేస్తుంది. అబ్బాయిలకైతే ఏజ్ వచ్చేస్తుంది. ఏజ్ వచ్చిన ఏ కంపెనీ వాళ్ళు తీసుకోరు. ఇక్కడ మనం బయట మన తల్లిదండ్రులు అందరూ కష్టపడి రేయంతా పగలంతా కష్టపడి వాళ్ళు చదివించి నా కొడుకు ఏదో ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి అనుకున్న ఒక ఆశలు తీర్చలేము, మన భవిష్యత్తు కూడా నిలబెట్టుకోలేము. ఆ లోపు మనకు రావాల్సిన అవకాశాలు ఆపర్చునిటీ కూడా మిస్ అయిపోతాయి. కాబట్టి నేను అందరూ యంగర్ జనరేషన్ చెప్పేది ఒకటి, ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయండి. స్టార్ట్ టుడే, నాట్ టుమారో, స్టార్ట్ టుడే. చెప్తారు కదా మీరు అందరూ చిన్నప్పుడు చదువుతున్నారు, కల్ కరేగా కామ్ ఆజ్ కరో, ఆజ్ కరేగా కామ్ అదే కరో. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి చదువు ఆ విధంగా ఉద్యోగం చేస్తూ ఈ ఉద్యోగ రీత్యా నేను పొందుతున్నటువంటి గౌరవాన్ని మీ అందరికీ సమాజానికి కూడా అందించాలనుకుంటున్నాను. చాలా అభిలేషం, అందుకు సంతోషాన్ని కాదు అభినందిస్తున్నాను. నిర్వహిస్తున్న నిర్వాహకులకు వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందన. దానికి తోడు వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు అనేక కంపెనీల ప్రతినిధులు ఇచ్చేసి మీరు అవసరమైనటువంటి ఉద్యోగం కల్పించడానికి ఇక్కడ సహకరిస్తున్నందుకు నేను వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఆ కంపెనీలో మీ అర్హతకు తగినటువంటి ఇంటర్వ్యూస్ మొదలు కావాలి. అది సమయం పడుతుంది. ఈ లోపల ఉపన్యాసాలతోటి కాదు. సో వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్రెషర్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇది ఎంబీఏ ఫ్రెషర్స్ కోసం. రోల్ ఏం అడుగుతున్నారు, మార్కెటింగ్లోని, ఫైనాన్స్లోని, హెచ్ఆర్లోని అడుగుతున్నారు. లొకేషన్ వచ్చి వైజాగ్ అండి. ఏం కావాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి.
సో ఎవరైతే ఫ్రెషర్స్ ఈ రోల్స్లో చూస్తున్నారో వాళ్ళు deepika.hr@jambinfotech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆండ్రాయిడ్ డెవలపర్ అండి, హైదరాబాద్ లొకేషనే. సో సీనియర్ పొజిషన్, 4 to 9 years ఎక్స్పీరియన్స్. సో వీళ్ళకి స్కిల్ సెట్ ఏం కావాలంట, MVVM, కొట్లిన్, జావా నేటివ్ ఇంటర్ఫేస్ కావాలంట. ఇమ్మీడియట్ జాయినర్స్తో 30 days నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరికి పంపించాలి, manikant.penugonda@ncrvoyix.com అనే మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ పంపించండి. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది XT గ్లోబల్ నుంచి వచ్చిందండి. వీళ్ళు డేటా అనలిస్ట్ నుంచి చూస్తున్నారు. 6+ years ఎక్స్పీరియన్స్. లొకేషన్ వచ్చి వైజాగ్, హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ ఆఫీసే, హైబ్రిడ్ మోడల్. ఇది UK షిఫ్ట్ అండి, 2 to 11. సో ప్రైమరీ స్కిల్స్ ఏముండాలంట, డాక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, VLOOKUP, HLOOKUP, ఇండెక్స్, పవర్ పాయింట్. సో మస్ట్ హ్యావ్ అడ్వాన్స్ లెవెల్ ఎక్సెల్ అండ్ ఆర్ జోహో ఈ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలండి. జాబ్ డిస్క్రిప్షన్ చాలా ఇచ్చారు, ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. సో అందులో వాళ్ళు ఏంటి, అడ్వాన్స్ ఫార్ములా యూసేజ్ గురించి, డేటా అనాలిసిస్ గురించి, డేటా వ్యాలిడేషన్ గురించి ఇవన్నీ చెప్పారు. ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూడండి. ఇవన్నీ చదివితే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో ఎవరైతే ఈ స్కిల్ సెట్స్ ఉన్నాయి వాళ్ళు చూస్తున్నారు జాబ్ కోసం అనుకున్న వాళ్ళు geetharani@email.xtglobal.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది MSN ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందండి, ఫార్మా కంపెనీ. హైదరాబాద్ యూనిట్ లోనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం చూస్తున్నారు. అది ఎక్కడుంది, పాశుమైలారంలో ఉందండి, హైదరాబాద్. సో ఇది వాకిన్ ఇంటర్వ్యూ అండి. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఏమో అడిగారు, BSc, BCom, MSc, 1 to 8 years ఎక్స్పీరియన్స్. ఈ వీకెండ్ లోనే ఈ 22nd నుంచి 24th వరకు వాకిన్ ఇచ్చారండి. టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 PM. ఏం కావాలంట, మస్ట్ బి API ఇండస్ట్రీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ GMP నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్ ఆన్ రియాక్టర్స్, ANFD, సెంట్రిఫ్యూజ్, టీమ్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్, లీడింగ్, ఫాలోఅప్, కోఆర్డినేషన్ అండ్ ఎస్కలేటింగ్ స్కిల్స్. వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారంట, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు, సబ్సిడీ ఇన్ క్యాంటీన్. ఫర్దర్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు ప్రశాంత్ అని ఉంటారు, ఆయనకి కాల్ చేయండి, 9010203989. సో వాళ్ళు ఏమేమి పట్టుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ వాకిన్ కి, ఫోటో కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్, సో ఒక రెజ్యూమ్ కూడా. సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అండి. ఎక్స్పీరియన్స్ లెవెల్ 1 year నుంచి 8 years వరకు చూస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇదే ఇంట్రడక్షన్లో నాకు రిక్వెస్ట్ చేశారు, గేమ్ టెస్టర్ ఎవరన్నా ఉంటే ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఇది మాత్రం దొరికిందండి. నేను చాలా మందిని అడిగాను. సో వీళ్ళు ఏమడుతున్నారు, గేమ్ టెస్టర్ లేదా సీనియర్ గేమ్ టెస్టర్ అడుగుతున్నారు. ఇది మన హైదరాబాద్ లొకేషన్ కాదు, పూణేలో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు narendra.desai@relianceada.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది కూడా వాకిన్ అనండి. ఈ సాటర్డే 24th February, వర్క్ ఫ్రమ్ ఆఫీసే. టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు. ఇది ఇమ్మీడియట్ జాయినర్స్నే చూస్తున్నారు. మ్యాక్సిమం 15 days ఎవరైతే నోటీస్ పీరియడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి మల్టిపుల్ రోల్స్లో వీళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అవి ఏంటంటే అనేది ఒక్కసారి బ్రీఫ్గా టకటగా చెప్పేస్తాను. సో .NET ఫుల్ స్టాక్ డెవలపర్ని చూస్తున్నారంట. ఏం కావాలి, .NET కోర్, AWS, ఫ్రంట్ ఎండ్లో యాంగులర్, 4 to 10 years ఎక్స్పీరియన్స్. టెస్టింగ్ సైడ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, 3+ years ఎక్స్పీరియన్స్ ఇన్ లోడ్ రన్నర్లో కావాలంట. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 5 to 8 years. జావా SDET విత్ పైథాన్ కావాలంట. దాని స్కిల్ సెట్స్ ఏం కావాలి, జావా సెలీనియం, పైథాన్ కావాలి, వెబ్ సర్వీసెస్, BDD, JIT, CI/CDs. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 5 to 8 years. SAP ABAP కావాలి, OData అండ్ CDS వ్యూస్, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ అనాలిసిస్. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 5 to 12 years అండి. సో ఇన్ఫర్మేటికా కూడా ఉంది, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటికా, MDM. సో దీనికి కావాల్సిన స్కిల్ సెట్స్ MDM, IICS, డేటా గవర్నెన్స్. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 5 to 10 years. మొబైల్ ఆటోమేషన్ వాళ్ళు కూడా కావాలంటండి. ఏం కావాలి స్కిల్ సెట్, జావా SDET, APM కావాలి. ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 8 years. సో ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ముందు vinay.mummidi@quinteli.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఒకసారి రెజ్యూమ్స్ చూసుకొని వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి కాల్ చేస్తారు. ఓకేనా? సో ఈ ఆపర్చునిటీ వీకెండ్ యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది క్రిటికల్ రివర్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంటే అప్లికేషన్స్ ఇంజనీర్ కావాలంట. స్కిల్స్ ఏం కావాలి, మినిమం 5+ years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఈ స్కిల్ సెట్స్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. టైమింగ్ వచ్చి 3 to 11 PM అండి. సో మ్యాండటరీ స్కిల్స్, అప్లికేషన్ సపోర్ట్, జావా, అజైల్, జీరా, అప్లికేషన్ సర్వర్, SQL సర్వర్. గుడ్ టు హ్యావ్ అని ఈ కామర్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలంటున్నారు.
ఇంటర్వ్యూ మోడ్స్ వచ్చి 2 రౌండ్స్ ఉంటాయంటండి, ఆ 2 విర్చువలే. సో షిఫ్ట్ టైమింగ్ 3 to 11 హైబ్రిడ్ వరకు 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. సో లేటర్ మారుస్తారంటే ఇనీషియల్గా అయితే హైబ్రిడే. సో ఎవరికి పంపించాలి? preeti.bakki@criticalriver.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఫార్మా కంపెనీ నుంచి వచ్చిందండి, ఆంటా ఫార్మాస్యూటికల్స్. ఇది హైదరాబాద్లోనే. వీళ్ళకి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. ఒకటి QC ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, AQA ఎగ్జిక్యూటివ్. సో QC ఎగ్జిక్యూటివ్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ MSc, M.Pharma, B.Pharma. ఇండస్ట్రీ ఫార్ములేషన్స్. ఇది ఐడియా బొల్లారం, హైదరాబాద్. సో నెక్స్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్సే. సో ఎక్స్పీరియన్స్ ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్రెషన్, గ్రాన్యులేషన్ అండ్ QMS యాక్టివిటీస్. ఇది సేమ్ లొకేషనే. సో మూడో రిక్వైర్మెంట్ AQA ఎగ్జిక్యూటివ్. దీనికి 3 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలి, సేమ్ క్వాలిఫికేషన్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు HRHYD@ontopharma.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది టెక్ సిస్టమ్స్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి డేటా ఇంజనీర్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ 5+ years. సో ఇమీడియట్ 15 days ఉన్న వాళ్ళని చూస్తున్నారు. లొకేషన్ హైదరాబాదే, హైబ్రిడ్. స్కిల్స్ ఏం కావాలి? ఎజూరు, డేటాబ్రిక్స్, AWS. ఎవరో పంపించాలి? sakeji@sexsystems.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది UK US రిక్రూటర్ కావాలంటండి. లొకేషన్ వచ్చి రిమోటే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, 5 days. క్వాలిఫికేషన్ MBA, HR, ఫ్రెషర్స్, BCom ఉన్నవాళ్ళు, BBA అంటే ఎనీ డిగ్రీ వీళ్ళకి ఓకేనండి. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విర్చువల్ అని అంటే ఇమీడియట్ జాయినర్స్ని చూస్తున్నారు. ద ఇంక్రిమెంట్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ క్లయింట్స్ డైరెక్ట్లీ. దిస్ ఈజ్ అ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకేనా? సో ఎవరికి పంపించాలి? veena@ananta.co.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి, ఎవరైతే రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నారో వాళ్ళు. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది HVAC రివిట్ డిజైన్ ఇంజనీర్ కావాలండి. ఎందుకంటే ఇటు సైడ్ మన ఎక్కువ రిక్వైర్మెంట్స్ తీసుకురాలేదు. సో వాళ్ళు కూడా ఒకరు ఫోన్ చేసి అడిగారు, అందుకని తీసుకొచ్చాను. ఇది మన హైదరాబాద్ లొకేషన్ కాదు, బెంగళూరే. లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కావాలంట. సో పొజిషన్ ఏమంటున్నారు? HVAC రివిట్ డిజైన్ ఇంజనీర్. ఎక్స్పీరియన్స్ లెవెల్ 3 to 6 years. ఎడ్యుకేషన్ వచ్చి BE, BTech, మెకానికలే ఉండాలి. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ నుంచి మ్యాక్సిమం 15 days or 1 month. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఏమంటున్నారు? HVAC డిజైన్ యూజింగ్ రివిట్. ఎక్స్పీరియన్స్ ఇంటూ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, ప్రిఫరబుల్లీ US or UAE ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్. బోత్ రివిట్ డిజైన్ అండ్ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు, ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని ఈ డీటెయిల్స్ చూసుకోండి. సో ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో వాళ్ళు aleke@hssolution.com అనే మెయిల్ ఐడికి కానీ sushma.k@hssolution.com అనే మెయిల్ ఐడికి కానీ మీ రెజ్యూమ్ని పంపించండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. ఈ వీకెండ్లో వాకిన్స్ ఉన్నాయి కనుక నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి అప్డేట్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.